విజయవాడ నేషనల్ హైవే ఎప్పుడో నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో కట్టారు. అది బాగా గుర్తు. ఎందుకంటే ఆ కనకదుర్గ వారధి అంటాం. ఇప్పుడున్న కనకదుర్గ వారధి కాదు, ఇప్పుడున్నది గుడి దగ్గర కట్టిన వారధి. అది వారధి అనే కంటే కూడా కనకదుర్గ ఫ్లైఓవర్ అది. దీన్ని కనకదుర్గ వారధి అంటాం. ప్రకాశం బ్యారేజీ తర్వాత విజయవాడ దగ్గర కట్టినటువంటిది. ఆ కృష్ణలంక మీద నుంచి ఇటు గుంటూరు వైపుకి వచ్చేటటువంటి హైవే. ఇదివరకు ప్రకాశం బ్యారేజీ మీద నుంచి వచ్చేది. ఆ తర్వాత ఇటు ప్రకాశం బ్యారేజీ టర్మ్ అయిపోతుందనగా కనకదుర్గ వారధిని అప్పుడు కట్టారు. దానికి ఎందుకో అది ప్రత్యేకించి గుర్తు అంటే, అది కమ్యూనిస్ట్ కాంట్రాక్టర్ ఆ బ్రిడ్జి ఇది టోల్గేట్ పాడుకున్నారు. ఆ టోల్గేట్ అప్పుడు కనకదుర్గ వారధి మీదనే టోల్గేట్ ఉండేది. ఆ టోల్గేట్లో పనిచేసే సిబ్బంది అందరూ కూడా విజయవాడలో నుంచి వచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు మా ఫ్రెండ్స్ కూడా పనిచేసేవాళ్ళు టోల్గేట్లో. రోజుకి 800-1200 రూపాయలు డబ్బులు ఇచ్చేవాళ్ళు అనమాట. ఏది 8 గంటలు చేస్తే 800, 12 గంటలు పని చేస్తే 1200 రూపాయలు, అట్లాగా నెలకి జీతం వచ్చేది. అందుకని అది చాలా గొప్ప ఉద్యోగం కింద ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు. దానికి రికమెండేషన్లు కూడా ఉండేటటువంటి సిచ్యువేషన్. అందుకని అది బాగా గుర్తున్నారు. అప్పటి నుంచి వచ్చినటువంటిది. ఆ తర్వాత అక్కడ టోల్గేట్ తీసేసి ఇప్పుడు ఉన్నటువంటి కాజా దగ్గర టోల్గేట్ పెట్టుకొచ్చారు. హైవే ఎక్స్పాన్షన్, హైవే పూర్తయ్యి 4 లైన్ల రోడ్డు అయ్యి ఇదంతా అయిన తర్వాత అప్పుడు ఆ వారధి కోసం కట్టినటువంటిది టోల్గేటు. ఆ రోడ్డు అయితే మామూలుగా ఉండేదన్నమాట. అంటే సింగిల్ లైన్ కింద ఉండేటటువంటిది కాస్త 4 లైను, ఇప్పుడు పెద్దది 6 లైన్ అనాలా 8 లైన్ అనాలా ఆ స్థాయిలో ఉంది. ఆ టోల్గేట్ కట్టి కూడా చాలా రోజులు అయిపోయింది, ఏళ్ల తరబడి అయిపోయింది, ఓ దశాబ్దం అయిపోతున్నట్టుంది. ఆ టోల్గేట్ దగ్గర వాటర్ నిలబట్టడం అనేది గతంలో ఎప్పుడూ లేదు. మొట్టమొదటిసారి ఆ టోల్గేట్ మునిగిపోతాం అన్నటువంటిది మొన్న ఏదైతే బుడమేరు విజయవాడలో పొంగటం, అమరావతి ప్రాంతంలో నీళ్లు నిండటం అదే జరిగింది. ఏదో 150 ఏళ్ల క్రితం వచ్చిన వరదల తరహాలో వచ్చింది అన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి పరిణామం. అయితే అది కృష్ణానది నీళ్లు కాదు. అక్కడ అది నిండటం వల్ల ఈ నీళ్లు అవతలకి వెళ్ళలేకపోవడం వల్ల, అంటే ఇటు పక్కన ఉన్న కాలువల్లో నీళ్లు ఇవి అవతలకి వెళ్ళలేకపోవడం వలన ఈ కొండవీటి వాగు ఈ వాటర్ అంతా అవతలకి వెళ్ళే పరిస్థితి లేకపోవడం, ఈ వర్షపు నీళ్లు అటుకు వెళ్ళలేకపోవడంతో నిలబడింది అన్నారు. ఇప్పుడు మళ్ళీ కాజా టోల్గేట్ అంటే విజయవాడ రూట్లో వెళ్ళేటటువంటి వాళ్ళందరూ, విజయవాడ గుంటూరు, విజయవాడ చెన్నై వెళ్ళేవాళ్ళు, విజయవాడ గుంటూరు తెలిసిన వాళ్ళు అందరికీ తెలుసు. కాజా టోల్గేట్ నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఉండేది. ఆ టోల్గేట్ మరొకసారి మునిగింది. చివరికి ఆ భూగర్భ కేబుల్స్ పనిచేయడం మానేసినాయట. దాంతో గేట్లు తెరిచి ఓపెన్ చేసేసి పంపించేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి. మరొకసారి మునగటం అక్కడ. క్రిందటిసారి మొన్న వరదలప్పుడు అది మునిగిపోయి రోడ్డు మీద అంతా నిలబడిపోయి ఆ పక్కన ఉన్న అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి అపార్ట్మెంట్లోకి నీళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి షాపులు రోడ్డు పక్కన టేస్టాలు ఇవన్నీ ఉంటాయి, వాటిలోకి నీళ్ళు వెళ్ళడం చూసినప్పుడు ఏదో మొన్న చాలా కాలం తర్వాత కదన్నారు, ఇప్పుడు కంటిన్యూగా అవుతుందని. ఏంటయ్యా ఇప్పుడు అంటే, ఇప్పుడు చెప్తున్నారు ఆ చుట్టుపక్కల వాళ్ళు అడిగితే. ఇదివరకు ఆ రోడ్డుకి హైవేకి ఆ టోల్గేట్కి కింద పక్కన కానీ అటు పక్కన కానీ ఈ పొలాల్లోకి నీళ్ళు వెళ్ళిపోయి ఇంకిపోవడం ఉండేది. ఇంకోటి చిన్న చిన్న వాగులు, చిన్న చిన్న డ్రైనేజ్ సిస్టమ్స్ ఉండేవి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వెంచర్ల కింద వేసి పడేసేసి అవన్నీ వెళ్ళే ప్రవాహాలని రూట్లన్నీ పూడ్చి పడేసేటప్పటికి నీళ్ళు ఎక్కడికి పోవాలో తెలియట్లేదు. ఇప్పుడు హైవే కట్టినప్పుడు ఆ సమస్య లేదు, ఆ కింద నుంచి వెళ్ళేటటువంటిది ఉండేది, ఆ కంతేరు ఆ రూట్లోకి ఉండేది. ఇప్పుడు అదేం లేదు. ఓవరాల్గా నీళ్లు రెండవసారి నిలవడం, టోల్గేట్ మునిగిపోతుంటాం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తుంది.